అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇప్పటిదాకా మీకు పోస్ట్ మ్యాన్ అంటే ఏంటో తెలియకపోతే ఈ వీడియో వాచ్ చేశాక డెఫినెట్లీ క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి, పోస్ట్ మ్యాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అండ్ పోస్ట్ మ్యాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నీ డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి? పోస్ట్ మ్యాన్ అనేది ఒక టూల్ అనమాట. దేనికోసం? పోస్ట్ మ్యాన్ని మనం ఏపీఐ టెస్టింగ్ కోసం వాడుతూ ఉంటాం. ఓకే, టెస్టింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం సరిగా పని చేస్తుందో లేదో, యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే మనం టెస్ట్ చేస్తాం. సో ఈ కేసులో మనం పోస్ట్ మ్యాన్ అనే టూల్ని వాడి దేన్ని టెస్ట్ చేస్తాం? ఏపీఐస్ని టెస్ట్ చేస్తున్నాం. ఓకే, నౌ వాట్ ఆర్ ఏపీఐస్? సి, ట్రెడిషనల్గా చెప్పాలంటే ఒక పెద్ద డెఫినేషన్ చెప్పచ్చు, బట్ సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ బ్యాక్ ఎండ్ అంటే తెలుసు కదా. బ్యాక్ ఎండ్ అంటే ఎక్కడైతే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ యొక్క యాక్చువల్ ఒక సర్వర్లో లాజిక్ రన్ అవుతుందో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఏపీఐ అనేది బ్యాక్ ఎండ్లోని ఒక ఫంక్షనాలిటీని ఎక్స్పోజ్ చేసే ఎండ్ పాయింట్ అనమాట. అదేంటన్నా ఇంకా చెప్పాలంటే ఏపీఐ క్లారిటీగా ఉంది ఈ డెఫినేషన్ కంటా అంటే, డెఫినేషన్ అర్థం చేసుకుంటే ఏపీఐ మీకు ఇంకెప్పటికీ మర్చిపోలేరు. మనకి బ్యాక్ ఎండ్లో ఆ సర్వర్ సైడ్లో బోల్డ్ అన్ని లాజిక్స్ ఉంటాయి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ అప్లికేషన్ ఉంది. ఓకే, పేర్లొద్దు, బట్ ఒక షాపింగ్ అప్లికేషన్, ఈకామర్స్ అప్లికేషన్ ఉంది. ఓకే, నౌ ఈ కామర్స్ అప్లికేషన్లో రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. వన్ ఫంక్షనాలిటీ కెన్ బి యూజర్ లాగిన్. ఓకే, వన్ ఫంక్షనాలిటీ కెన్ బి మేబీ యాడింగ్ సంథింగ్ టు ద కార్ట్ అడిషన్. ఓకే, వన్ థింగ్ కెన్ బి ఆర్డర్ ప్లేస్మెంట్. ఓకే, వన్ మోర్ ఫీచర్ కెన్ బి డెలివరీ ట్రాకింగ్. ఓకే, డెలివరీ ట్రాకింగ్. ఓకే, నాట్ జస్ట్ దిస్, ఇంకా చాలా చెప్పాలంటే మీ ప్రోడక్ట్ రికమెండేషన్, రకరకాల ఫీచర్స్ ఉంటాయి. అవునా కదా, రకరకాల ఫంక్షనాలిటీస్ని ఒక బ్యాక్ ఎండ్ ఆఫ్ షాపింగ్ యాప్ మనకి సర్వ్ చేస్తూ ఉంటుంది. అవునా? సో మనకి ఈ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ఎక్స్పోజ్ చేయడం అంటే ఏంటి అంటే మనకి బయటకి చూపించడం. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు ప్రస్తుతం ఉన్న స్కిల్తో డేటా సైన్స్ ఫీల్డ్లో ఎంతవరకు ఎర్న్ చేయగలరు అని చూద్దాం అనుకుంటే, సింపుల్గా ఈ ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ క్యాలిక్యులేటర్లోకి వస్తే మీకున్న స్కిల్తో ఎంతవరకు ఎర్న్ చేయగలరు కమెంట్ చేయడం మర్చిపోకండి. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ అండ్ మీ పర్టికులర్ డీటెయిల్స్ లైక్ లెట్స్ సే ఫస్ట్ నేమ్ వీబీ, నెక్స్ట్ హెల్ప్ అస్ విత్ ద ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సిఎస్ఐటీ. సో ఈ విధంగా ఒక డమ్మీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నెక్స్ట్ లెట్స్ సే ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నన్ను అనుకుందాం, ఇంటర్మీడియట్. సో ఈ విధంగా జస్ట్ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనుకుందాం. నో, కరెంట్లీ నాట్ ట్రైనింగ్ ఇన్ డేటా సైన్స్. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఈమెయిల్ ఐడి లెట్స్ సే contact.vamsibhavani@gmail.com అండ్ లాస్ట్ వన్ ఫోన్ నెంబర్. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చాక పర్ యానం మీకు ప్రస్తుతం ఉన్న స్కిల్తో ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు, నేను ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్తో యూ కెన్ ఎర్న్ అబౌట్ 4.5 to 5.6 lakhs per annum. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ డేటా సైన్స్, వీళ్ళ బూట్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ బూట్ క్యాంప్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బుక్ అ డెమో. ఈ ఫామ్ని ఫిల్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ డెమో వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఇండస్ట్రీ ఓవర్వ్యూ, పాత్వే టు డేటా సైన్స్ జాబ్, దాంతోపాటు Q&A సెషన్ అండ్ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాపింగ్ యాప్ ఉందండి. ఓకే, ఈ విధంగా ఒక షాపింగ్ యాప్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ లాగిన్ బటన్ ఉంది, క్లిక్ చేశారు. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఏమవుద్ది అనుకుంటున్నారు మీరు? క్లిక్ చేసిన వెంటనే మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్ రెండు కూడా బేసిక్గా ఈ సర్వర్కి సెండ్ అవుతాయి. ఏ సర్వర్కి? ఈ షాపింగ్ కార్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్కి సెండ్ అవుతాయి. ఓకే, సో సెండ్ అయినప్పుడు ఎక్కడికి సెండ్ చేస్తున్నాం? ఐఎమ్ టెలింగ్ యూ దాట్ ఈ ఇన్ఫర్మేషన్ మనం
బ్యాక్ ఎండ్ సర్వర్కి సెండ్ చేస్తున్నాం. బట్ ఎక్కడికి సెండ్ చేస్తున్నాం? వీ నీడ్ ఎండ్ పాయింట్స్ ఫర్ దాట్. అంటే ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో యూఆర్ఎల్స్, బట్ దీస్ ఆర్ ప్రైవేట్ యూఆర్ఎల్స్, బ్యాక్ ఎండ్ యొక్క యూఆర్ఎల్స్ అనమాట, పబ్లిక్ కాదు. సో మేబీ ఈ షాపింగ్ యాప్కి దేర్ కెన్ బి సమ్ యూఆర్ఎల్ లైక్ స్లాష్, ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఉంటుంది. బేస్ యూఆర్ఎల్ అంటే సర్వర్ యొక్క బేస్ అడ్రస్. ఓకే, బేస్ యూఆర్ఎల్ స్లాష్ మేబీ ఈ ఫంక్షనాలిటీకి దిస్ ఎండ్ పాయింట్ కాల్డ్ యూజర్ లాగిన్, అండ్ దీనికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం. సో పోస్ట్ అనే హెచ్టిటిపి మెథడ్తో ఈ బేస్ యూఆర్ఎల్తో ఈ ఎండ్ పాయింట్కి మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని సెండ్ చేస్తే సర్వర్ దాన్ని చెక్ చేసి బేసిక్గా ఆ యూజర్ జెన్యూన్ కదా అని చెప్పి దాన్ని బట్టి మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ని బట్టి అగైన్ ఫ్రంట్ ఎండ్లో ఐదర్ లాగిన్ చేయాలా ఆర్ వద్దా అనేది మనం బేసిక్గా డెసిషన్ తీసుకుంటాం. అర్థమైందా? సో అందువల్ల ఈ ఎండ్ పాయింట్స్ అయితే ఉంటాయో, ఈ బేసిక్గా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ఎక్స్పోజ్ చేసే యూఆర్ఎల్స్ అయితే ఉంటాయో వాటిని టెస్ట్ చేయాలి. ఎందుకు టెస్ట్ చేయాలి? యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్ అవుతున్నాయా అవ్వట్లేదా అని చెప్పి చెక్ చేయడానికి. సో అందుకోసం మనం ఈ పోస్ట్ మ్యాన్ అనే టూల్ని వాడి ఈ ఏపీఐని టెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, రెడీమేడ్గా మనకి ఆన్లైన్లో రిక్వెస్ట్ రెస్పాన్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, recrest.in అని చెప్పి. దీంట్లో రెడీమేడ్గా మనకి ఏపీఐస్ ఉంటాయి. వాటిని ఎలా టెస్ట్ చేయాలో ఈ వీడియోలో చూస్తాం. ఓకే, దాంతోపాటు నేను సొంతంగా కోడ్ చేసిన ఒక ఏపీఐ కూడా చూపిస్తాను, బేసిక్ ఏపీఐ. ఓకే, సో నౌ ఈ కేసులో నేను ఏమని చెప్పాను? టెస్ట్ చేయాలంటే వీ నీడ్ బేస్ యూఆర్ఎల్ అండ్ ది ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. అవునా? సో ఈ కేసులో మనకి బేస్ యూఆర్ఎల్ విల్ బి request_response.in. సో కాపీ దిస్. మీరు ఏం చేస్తారంటే పోస్ట్మెన్లోకి వెళ్ళి ఒక కొత్త టెస్టింగ్కి స్క్రిప్ట్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ పేస్ట్ యూఆర్ఎల్ ఆర్ పేస్ట్ టెక్స్ట్ కదా, సో యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద బేస్ యూఆర్ఎల్. బేస్ యూఆర్ఎల్ తర్వాత ఏంటి? ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎండ్ పాయింట్ని లిస్ట్ యూజర్స్ అనే ఎండ్ పాయింట్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ /API/users page number 2. సో ఈ page number 2ని మనం బేసిక్గా పారామీటర్ అంటాం. దాట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ లెట్ మీ కాపీ అవ్వట్లేదు. సో లెట్ మీ జస్ట్ టైప్ ఇట్ API users. లెట్ మీ గో టు postman API users ? అండ్ చూసారా ఇక్కడ పారామీటర్ ఆటోమేటిక్గా టిక్ అయింది. పేజ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో పేజ్ అనే కీకి వాల్యూ 2 అనమాట. అండ్ బై ద వే పోస్ట్మెన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ గో టు గూగుల్, సర్చ్ ఫర్ postman.com ఇస్ ద యూఆర్ఎల్. ఇక్కడ మీకు డౌన్లోడ్ ది డెస్క్టాప్ యాప్ ఫర్ విండోసా, యాపిలా, లినక్సా. క్లిక్ ఆన్ వాట్ ఎవర్ ఎన్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అయితే క్లిక్ ఆన్ విండోస్, అండ్ బేస్డ్ ఆన్ యువర్ ప్లాట్ఫామ్ 64-bit అయితే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అంతే, పెద్ద కష్టమేం కాదు. లాగిన్ అయిపోవచ్చు అండ్ యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని హిట్ చేస్తే మనకి రెస్పాన్స్ రావాలి. ఓకే, చూద్దాం. సో చూస్తే మీకు రెస్పాన్స్ వచ్చేసింది. సో పేజ్ నెంబర్ 2 అండ్ ఆల్ ద అదర్ థింగ్స్. సో దిస్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడా కాదా అని చెప్పి చెక్ చేయడమే టెస్టింగ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇదే ఏపీఐని ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తే ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, దీంట్లో మీరు స్క్రిప్ట్లు రాయొచ్చు, ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేయొచ్చు, ఆల్ దాట్ ఈజ్ పాసిబుల్. బట్ ఆన్ అండ్ ఓవరాల్ ఈ విధంగా మీరు ఏపీఐ ఎండ్ పాయింట్స్ని హిట్ చేసి పని చేస్తుందో లేదో చెక్ చేస్తారు అంతే. ఓకే, దిస్ వాజ్ యాన్ ఎక్స్టర్నల్ ఏపీఐ. నా కంప్యూటర్లో ఒక బేసిక్ సింపుల్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ని కోడ్ చేశాను. ఏమీ లేదండి, ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేశాను, యాప్ని క్రియేట్ చేశాను, పోర్ట్ని డిఫైన్ చేశాను, అండ్ ఒక సింపుల్ గెట్ ఎండ్ పాయింట్ని డిఫైన్ చేశాను. ఆ గెట్ ఎండ్ పాయింట్ ఈజ్ సే హెలో. ఓకే, ఈ సే హెలో అనే గెట్ ఎండ్ పాయింట్ని కాల్ చేసిన వెంటనే హెలో వరల్డ్ మనకి రెస్పాన్స్గా వస్తుంది. ఓకే, లెట్ మీ సీ ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ రన్ చేయాలి అంటే నోడ్ అండ్ ఫైల్ నేమ్ index.js, క్లిక్ ఆన్ ఎంటర్. స్టార్ట్ అయిన వెంటనే లిస్నింగ్ అని చెప్పి వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ లిస్నింగ్. సో ఈ కేసులో మనకి బేస్ యూఆర్ఎల్ ఏంటి? ఆబ్వియస్లీ మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఈజ్ సే హెలో. బేస్ యూఆర్ఎల్ అంటే ఏంటి? ఈ కేసులో మనకి మన లోకల్ సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ అండ్ పోర్ట్ 3000 ఈజ్ ది వాట్ డూ యూ కాల్ ది ఎండ్ పాయింట్ బేస్ యూఆర్ఎల్. ఓకే, బేస్ యూఆర్ఎల్ లింక్ అనమాట. ఓకే, సో http
localhost colon 3000 పోర్ట్ కాబట్టి స్లాష్ సే హెలో ఈజ్ ది ఎండ్ పాయింట్. క్లిక్ ఆన్ సెండ్. సో హెలో వరల్డ్ వచ్చేసింది. సో ఈవెన్ మన సొంత ఏపీఐ కూడా ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఆ విధంగా మీరు టెస్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? డస్ దట్ మేక్ సెన్స్ టు యూ? సో పోస్ట్ మ్యాన్ అంటే ఏం లేదండి, ఇట్స్ అ టూల్ టు టెస్ట్ ఏపీఐస్. ఏపీఐస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్లోని ఒక ఫంక్షనాలిటీని ఎక్స్పోజ్ చేసే ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ని ఎందుకు టెస్ట్ చేయాలి? యాజ్ ఎక్స్పెక్టెడ్ పని చేస్తుందో లేదో చూడ్డానికి. దాట్స్ ఇట్. ఇంతవరకు మీకు అర్థమవుతే పోస్ట్ మ్యాన్ మీకు అర్థమైపోయినట్టే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బట్ అర్థమై ఉంటే హిట్ దట్ లైక్ బటన్ అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.